హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్. ఈరోజు ఓంకారం ప్రోగ్రామ్ అండి. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షం ఏకాదశి. ఈరోజు వైకుంఠ ఏకాదశి అండి. ఈరోజు మంగళవారం. అందరికీ కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. వైకుంఠ ఏకాదశినే ముక్కోటి ఏకాదశి కూడా అంటారండి, నిర్జల ఏకాదశి అని కూడా అంటారు. ఈరోజు అందరూ కూడా విష్ణునామాన్ని జపిస్తే అత్యంత పుణ్యఫలం అనేది లభిస్తుంది అండి. మోక్షానికి ద్వారాలు అనేవి తెరుచుకుంటాయి. ఈరోజు మహావిష్ణువు ఉపేంద్ర అవతారంగా అవతరించారండి. సో ఈరోజు ఒక్కొక్కరు ఒక్కో నామాన్ని జపిస్తూ ఉంటారు. కొంతమంది ఓం నమో నారాయణాయ అనే నామాన్ని జపిస్తారు, అష్టాక్షరి మంత్రం. ఇంకొంతమంది ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ద్వాదశాక్షర మంత్రాన్ని జపిస్తారు. ఇంకొంతమంది ఓం నారాయణాయ అని జపిస్తారు. ఇంకొంతమంది ఓం గోవిందాయ నమః అని జపిస్తారు. ఓం ఉపేంద్రాయ అని జపించవచ్చు. అలాగే మనం ఈరోజు ఓం విష్ణవే నమః అనే నామాన్ని జపిద్దామండి. ఈ నామాన్ని ఈరోజు జపించడం వలన ఆ విష్ణు అనుగ్రహం సంపూర్ణంగా మనకు లభిస్తుంది. అలాగే మన హృదయ చక్రంలో వైకుంఠ స్థానానికి ద్వారాలు అనేవి తెరుచుకుంటాయి. అందరూ ఈ నామాన్ని ఈరోజు 108 సార్లు జపించండి. 108 సార్లనే కాదు, ఈ రోజంతా కూడా విష్ణు నామంతోనే స్మరణ చేస్తూ ఉండండి. ఓం విష్ణవే నమః, ఓం విష్ణవే నమః, ఓం విష్ణవే నమః. ఇక మనకి ఉత్తరాయణం దక్షిణాయనం అని ఉంటాయండి. ఉత్తరాయణం 6 నెలలు, దక్షిణాయనం 6 నెలలు. మనకి ఉత్తరాయణం అనేది దేవతలకి పగలుగాను, దక్షిణాయనము అనేది దేవతలకి రాత్రిగాను పరిగణింపబడుతుంది. ఇంకా కొన్ని డేస్ అయితే మనము ఉత్తరాయణంలో అడుగు పెడుతున్నాం. వేదశాస్త్రం ప్రకారం పుష్యమాసం ఏకాదశి రోజు మహావిష్ణువు యోగ నిద్రత నుండి జాగృత వ్యవస్థలోకి వచ్చి భక్తులను అనుగ్రహిస్తాడు అని చెప్పేసి వేదంలో ఉంది అండి. ఈరోజు ఉత్తర ద్వార దర్శనం అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇలా మనం ఉత్తర ద్వారం నుండి మహావిష్ణువుని దర్శనం చేసుకోవడం వలన మనకి మోక్షం అనేది లభిస్తుంది. సమస్త పాపాల నుండి విముక్తి కూడా లభిస్తుంది అండి. ఏదైనా ప్రారబ్ధ కర్మలు ఉంటే అవి నశిస్తాయి. పూర్వజన్మ ప్రారబ్ధ కర్మలు కూడా మనకు నశిస్తాయి. అలాగే మనలో చైతన్య శక్తి మేల్కొని ఆధ్యాత్మిక శక్తి అనేది పెరుగుతుంది. ఇక ఈరోజు చాలామంది ఉపవాస దీక్షలు చేస్తారండి. నిర్జల ఉపవాసం ఉంటారు, అసలు వాటర్ కూడా తాగరు. కొంతమంది నీరు తీసుకొని ఆహారాన్ని త్యజిస్తారు. ఇంకొంతమంది ధాన్యాన్ని త్యజిస్తారు, పండ్లు తీసుకుంటూ ఉంటారు ఆరోగ్యరీత్యా. సో ఇలా మనం ఈ ఏకాదశికి ఉపవాసం ఉండడం వలన ధాన్యాన్ని త్యజించడం వలన మనకి ఆరోగ్యంతో పాటు కూడా రాక్షస గుణాలు అనేవి పోతాయండి. ముర అనే పేరు గల రాక్షసుడు తన శక్తిని కాపాడుకోవడం కోసం ఈరోజు ధాన్యంలో దాక్కుంటాడనమాట. సో అందుకనే ఈరోజు ఎవరైతే ధాన్యం స్వీకరిస్తారో వారికి రాక్షస గుణాలు వస్తాయని చెప్పేసి ఉంది అండి. రాక్షస గుణాలు వస్తే మనం ఎన్నో పాపాలు చేస్తాం, తప్పు చేస్తాము, ఇతరులను బాధిస్తూ ఉంటాము. సో ఆ రాక్షస గుణాలు రాకుండా ఉండడం కోసం ధాన్యాన్ని ఈరోజు త్యజించాలి అండి. అలాగే రాక్షసుడు సాయంకాలం అయ్యాక ఎందుకు తింటారు భోజనము అంటే, రాక్షసుడు రాత్రి సమయంలో దేవతలు యుద్ధం చేయరు కదండి ధర్మం ప్రకారం. సో ఆ రాత్రి సమయంలో రాక్షసుడు ధాన్యం నుండి బయటకు వస్తాడనమాట. సూర్యుడు అస్తమించగానే ఎవరు యుద్ధాలు చేయరు. సో మహావిష్ణువు రాత్రి సమయంలో యోగ నిద్రలోకి వెళ్ళిపోతారనమాట. ఇక మనం ఉపవాసం ఎవరైతే ఉంటారో వారు తెల్లవారి ద్వాదశి గడియలు వచ్చినప్పుడు బ్రాహ్మణులకి పిలిచి వారికి భోజనాన్ని వడ్డించి తర్వాత మీరు భోజనాన్ని సేవించాలి. కానీ ఈ రోజుల్లో అందరూ బిజీ లైఫ్ అయిపోయింది కాబట్టి కనీసం స్వయం పాక దానమైనా ఇచ్చి తర్వాత మీరు భోజనాన్ని సేవించండి. ఇంకా ఈరోజు తులసి అర్చన మహావిష్ణువుకి చేయడం అత్యంత ప్రీతికరం. అలాగే ఉత్తర ద్వార దర్శనం అత్యంత ప్రాముఖ్యత సంతరించుకుంది. ఈరోజు దీపదానం చేయడం కూడా చాలా మంచిది, వస్త్రదానం మంచిది. ఈరోజు దానానికి అనుకూలమైన రోజు. రేపు ద్వాదశి గడియలు ఉన్నాయి. రేపు ద్వాదశి కాబట్టి రేపు కూడా దానానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది అన్నమాట. ఈరోజు విష్ణునామాన్ని జపించాలి, విష్ణు సహస్రనామాన్ని జపించాలి. అలాగే గీతాన్ని కూడా చదవడం వలన భగవద్గీత మనకి విష్ణువు అనుగ్రహం అనేది ఉంటుంది. ఇక మనము ఈరోజు ఏకాదశి కథను తెలుసుకుందామండి. మురాసురుడు అనే రాక్షసుడు, అతని రాక్షసుని పేరు ముర. అసుర అంటే రాక్షసుడు అని అర్థం. ఆ మురాసురుడు దేవతలను హింసిస్తూ ఉండేవాడనమాట. ఇక దేవతలు ఎంత యుద్ధం చేసినా అతని మీద ఓడిపోతూ ఉండేవారు. ఇక వారికి
ఓపిక నశించిపోయి నారాయణుడే దిక్కు అని నారాయణుడి దగ్గరికెళ్ళి శరణు వేడుకుంటారు. ఇక నారాయణుడు ఆ మురాసురునితో యుద్ధానికి బయలుదేరతారు. అయినా కూడా మురాసురుడు ఆ నారాయణుని శక్తిని తట్టుకోలేకపోతూ ఉంటాడు. ఇక నైట్ సమయం కాగానే నారాయణుడు గుహలో యోగ నిద్రలో ఉంటాడనమాట. ఇక మురాసురునితో ఉన్న తోటివారు, "నువ్వసలు ఏం రాక్షసునివి? నారాయణ్‌ని ఓడించడం నీతో అవ్వట్లేదు. ఇప్పుడు నారాయణుడు యోగ నిద్రలో ఉన్నాడు. వెళ్లి తనని సంహరించు" అని చెప్పగానే ఆ మురాసురుడు అలాగే బయలుదేరతాడు. మనకు గుహలో యోగ నిద్రలో ఉన్న మహావిష్ణువు నుండి యోగశక్తి, ఒక స్త్రీ శక్తి బయటకు వచ్చి ఆ మురాసురునితో యుద్ధం చేసి సంహరిస్తుంది. ఇక విష్ణువు ఎప్పుడైతే యోగ నిద్ర నుంచి బయటకి మేలుకొంటాడో అప్పుడు అదంతా చూస్తూ ఉంటాడు. ఇక ఆ విష్ణువుని చూసి ఆ స్త్రీ శక్తి నవ్వుతూ, "స్వామి, నేను మీపై యుద్ధానికి వచ్చిన రాక్షసునితో యుద్ధం చేసి సంహరించాను. మీరు నాకు మోక్షాన్ని ప్రసాదించాలి" అని చెప్పగానే విష్ణువు సరే అని చెప్పేసి ఆమెకు మోక్షాన్ని ప్రసాదిస్తాడు. "నీకు మోక్షాన్ని ప్రసాదించాలంటే నీకంటూ ఒక పేరుండాలి కదా" అని ఏకాదశి అని చెప్పి నామకరణం చేస్తాడనమాట. ఇక ఆమెకు మోక్షాన్ని ప్రసాదిస్తాడు. ఎవరైతే నీ నామాన్ని చెప్పుకుంటూ ఈరోజు ఉపవాసం ఉంటారో వాళ్ళకి నువ్వు పుణ్యఫలాన్ని అందించు, మోక్షాన్ని అందించు అని చెప్పేసి ఏకాదశిని హృదయ స్థానానికి తీసుకుంటాడు. ఇక ఈ రోజును మనం మోక్ష ఏకాదశి, ముక్తి ఏకాదశిగా కూడా పిలుస్తాము అండి. మనము ముక్తినాథుని దర్శనం చేస్తే సాక్షాత్తు ఆ వైకుంఠాన్ని దర్శించినంత పుణ్యఫలం లభిస్తుంది. ఇక రేపు మీరందరూ కూడా ఆచరించవలసిన పూజ అండి. రేపు ముక్కోటి ద్వాదశి ఉంటుంది. రేపు అందరూ కూడా లక్ష్మీనారాయణుల్ని పూజించాలి. ఇంట్లోనే లక్ష్మీనారాయణుల పూజ చేయండి. లేదా అశ్వత్థనారాయణుని పూజించండి. అశ్వత్థనారాయణుడు అంటే తెలుసు కదండి, రావి చెట్టు నారాయణుని పూజించండి. రావి చెట్టు అశ్వత్థనారాయణ చుట్టూ 9 ప్రదక్షిణలు చేస్తే నారాయణుని అనుగ్రహం మీకు సంపూర్ణంగా లభిస్తుంది. ఇక ఈరోజు సాయంత్రం ఆచరించవలసిన యోగక్షేమం, ఎవరికైనా కులదైవ శాపాలు ఉంటే అవి తొలగిపోవడం కోసం ఈరోజు సాయంత్రం మహావిష్ణువు ముందు 2 నెయ్యి దీపాలని వెలిగించి తులసి మాలతోటి 108 సార్లు విష్ణునామాన్ని జపించాలి. తదుపరి తులసి కోట దగ్గర 2 నెయ్యి దీపాలని వెలిగించి నీటిని తులసి కోటకు సమర్పించి కాచిన పాలను నైవేద్యంగా సమర్పించండి. మర్నాడు ఉదయం ఆ పాలను ఏదైనా చెట్టుకు పోయండి. ఇలా చేయడం వలన లక్ష్మీ నారాయణుల సంపూర్ణ అనుగ్రహం అనేది మీకు లభిస్తుంది. ఇది ఈరోజు ఓంకారం ప్రోగ్రాం. అందరికీ మరోసారి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై గురుదత్త.